అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకసారి కృష్ణుడు మరియు అర్జునుడు భూలోకానికి వస్తారు. కృష్ణుడు అంటాడు, అర్జున, మనం ఇలా కాదు, మారువేషాల్లోకి మారితేనే భూలోకంలో ఏం జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతుంది అంటాడు. అర్జునుడు సరే బావాని ఇద్దరు బ్రాహ్మణుల మారువేషాల్లోకి మారిపోతారు. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో ఎలా తిరిగి వస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోనికి వెళ్దాం. అలా వాళ్ళిద్దరూ నడుచుకుంటూ దారిలో అనేక ప్రకృతి అందాలని ఆనందిస్తూ ఆస్వాదిస్తూ వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలో ఒక వృద్ధురాలు రాజద్వారం దగ్గర నడవలేక ఒక పక్కన చతికిలబడి కూర్చుని ఒక మట్టి గిన్నెను పట్టుకుని భిక్షాటం చేస్తూ ఉంటుంది. అదే సమయంలో రాజు బయటికి వెళ్ళటానికి రథం ఎక్కి వస్తూ ఉంటాడు. సింహద్వారం బయట ఆ వృద్ధురాలని చూస్తాడు. కోపంతో, ఓ సారథి, రథం ఆపు, ఈ దరిద్రురాల్ని ఎవరిలోనికి రానిచ్చారు అంటాడు. రథం నుండి కిందికి దిగి గబగబా నడుచుకుంటూ ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్తాడు. కోపంతో విసురుగా ఆమె చేతిలోని మట్టి పాత్రను తన చేతితో లాక్కుని కిందకు విసిరిపారేస్తాడు. పెద్ద పెద్దగా అరుస్తూ క్రూరంగా కాళ్లతో ఆమెను తన్నుతాడు. ఆ వృద్ధురాలు భయపడి పైకి లేద్దామన్నా ఓపిక లేక అక్కడే శరీరం సహకరించక బాధతో ఏడుస్తూ ఉంటుంది. కాసేపటికి తేరుకుని కిందపడి ముక్కలైన తన గిన్నెను ముక్కలన్నింటినీ చేత్తో పట్టుకుని బాధతో ఏడుస్తూ అడవి మార్గ మధ్యలో ఒక దారి నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇది గమనించి మారవేషంలో ఉన్న కృష్ణార్జునులు ఆమె వెనకాలే కొంత దూరం వెళ్తారు. వృద్ధురాలు దూరంగా ఉన్న చిన్న మట్టి గుడిసె అయిన తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు అలా జరిగిపోతుంది. మర్నాడు వృద్ధురాలి ఇంటికి దూరంగా కృష్ణార్జునులు ఆగి, ఓ అర్జున, నీవు ఆ భిక్షగెత్త ఇంటికి వెళ్లి భిక్షాటన చెయ్యి అంటాడు. ఇదేంటి, ఆవే అడుగు తింటుంటే స్వామి ఇలా చెప్తాడేంటి అనుకుంటాడు. సరే అని అర్జునుడు కృష్ణయ్యకు నమస్కరించి ఆమె ఇంటికి వెళ్లి, అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం అన్నం ఉంటే పెడతావు అంటాడు. అప్పుడే అన్నం తిందామని పెట్టుకుంటుంది. వెంటనే ఆ అవ్వ తాను తినబోయే అన్నాన్ని అర్జునుడికి పెడుతుంది. అర్జునుడు భోజనాన్ని అక్కడే కూర్చుని ఆరగించి తిరిగి కృష్ణుడి వద్దకు వస్తాడు. ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. కొంతకాలం గడిచిపోతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కృష్ణార్జునులు ఇద్దరూ మళ్లీ భూలోక విహారానికి వస్తారు. అలా నడుచుకుంటూ మాటలు చెప్పుకుంటూ వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక చోట ఘనమైన విందు భోజనాలు జరుగుతూ ఉంటాయి. ఎవరిది పండుగ అని అడుగుతాడు. ఇది ఒక రారాజు గారి కోట. ఈరోజు వారి పాప బారసాల విందు ఘనంగా జరుగుతూ ఉంది అంటాడు. ఆశ్చర్యంగా అక్కడే ఆగిపోతారు ఇద్దరు. కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఆ బారసాల పాపను చూసిరా అంటాడు. సరే అని నడుచుకుంటూ ఆ పాప ఉన్న ఉయ్యాల దగ్గరకు వస్తాడు. అర్జునుడు కిందకు వంగి ఆ పాపను చూస్తుంటాడు. అప్పుడు ఆ ఉయ్యాల్లో ముద్దులోలికే పాప పట్టు పీతాంబరాలు బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆ పసిపాప, ఏవయ్యా, బాగున్నావా అని పలకరిస్తుంది. అర్జునుడు నిర్ఘాంతపోతాడు. ఏంటి ఆశ్చర్యం, ఈ పాపకు నేనెలా తెలుసు, నాకు ఈమెవరో గుర్తుకు రావట్లేదే అనుకుంటాడు. తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉండగా నేలపైన జబ్బుబడిన కుక్క అందరూ తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తినడానికి ఆవురావురమంటూ తిరుగుతూ నేలపై పడిన మెతుకుల్ని ఏరుకుని తింటూ ఉంటుంది. అప్పుడే మిగతా కుక్కలని వచ్చి దాన్ని తిననివ్వకుండా తరిమేస్తాయి. ఇది చూస్తున్నాడు అర్జునుడు. వెంటనే కృష్ణుడు వద్దకు వచ్చి, ఇదేంటి కృష్ణ, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగ్గా అప్పుడు కృష్ణ ఇలా అంటాడు. అర్జునుడి భుజంపై చేయి వేసి, అర్జున, ఆ పసిపాప ఎవరో గుర్తుకు రాలేదా? ఆమె ఎవరో కాదు, కిందటి జన్మలో నీ ఆకలి తీర్చిన బిచ్చగత్తె. ఆ తర్వాత నీవు చూసిన ఆ జబ్బు పట్టిన కుక్క ఆ ముసలవ్వను తన్నిన ఆ రాజు. కిందటి జన్మలో చేసిన పాపాలకు ఫలితమే ఇది. చేసిన పని కర్మ రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే అది తిరిగి మరుజన్మలో వస్తుంది ఏ జీవికైనా. అందుకే అర్జున, కర్మ చాలా బలమైంది అన్నాడు కృష్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయాడని తెలుసుకున్న కుంతీదేవి పరుగు పరుగున యుద్ధరంగానికి వస్తుంది. కర్ణుడిని
తన ఒడిలోకి తీసుకుని బోరు బోరున వెలిపిస్తూ ఉంటుంది. జీవితాంతం కూడా కర్ణుడు తన పాండవులలోనే పెద్ద కొడుకని దాచినందుకు తన వల్లే తన కొడుకు అన్యాయం జరిగిందని భావిస్తుంది. ధర్మరాజు వద్దకు వెళ్తుంది. కర్ణుడికి గౌరవప్రదంగా తన స్థాయికి తగ్గట్టుగా అంతిమ సంస్కారాలు చేయండి. వెంటనే అర్జునుడు కోపంతో, అమ్మా, ఇతను మన శత్రువే కదా, అటువంటి వాడికి మనమెందుకు దహన సంస్కారాలు చేయాలి అంటూ ప్రశ్నిస్తాడు. ఆపు అర్జున, ఇంకో మాట కూడా కర్ణుడి గురించి తప్పుగా మాట్లాడుకు. అతను ఎవరనుకున్నావు? అంగరాజ్యానికి రాజు మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్నే పాలించేవాడు. అతడే నా కర్ణుడు, నాకు పుట్టిన మొదటి సంతానం. ఇతను మీ అన్నయ్య అంటూ పాండవుల మధ్యలో అసలు విషయం బయటపెడుతుంది. ధర్మరాజు ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు. ఏం మాట్లాడాలో తెలియక, ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోతాడు. జోరున వర్షం పడుతూ ఉంటుంది. ధర్మరాజు కర్ణుడిని తన చేతులతో పట్టుకుని, అయ్యో అన్నయ్య, మేమే నిన్ను చంపుకున్నామా, మమ్మల్ని క్షమించు. నీవు మా అన్నయ్యవని మాకు తెలీదు, మేము చాలా పెద్ద తప్పు చేశాము అని ఏడ్చేస్తాడు. భీముడు, అన్నయ్యా అన్నయ్యా, నువ్వే మా పెద్ద అన్నయ్యవా, నిన్నే మేమెందుకింత ఘోరంగా చంపుకున్నాము. కుండ బద్దలయ్యేలా భోరును ఏడ్చాడు. పాండవులందరూ ఎంత పెద్ద తప్పు చేశామని కుంగిపోతూ ఉంటారు. ధర్మరాజు కర్ణుడిని ఒడిలోకి తీసుకుని, అమ్మా, ఇంత పెద్ద నిజాన్ని మా నుండి ఎందుకు దాచిపెట్టావు? ఈ నిజం ముందే తెలిసి ఉంటే రాజ్యమంతా మా అన్న కాళ్ల ముందు ఉంచేవాళ్లాం. ఇప్పుడు మా చేతులతోనే మా పెద్దనను చంపుకున్నాం అంటూ ధర్మరాజు గుండె పగిలేలా బాధతో ఏడుస్తున్నాడు. కొంత సమయానికి ఆ బాధ కోపంగా మారి, ఇంత పెద్ద రహస్యాన్ని నీ మనసులోని దాచినందుకు మీ ఆడవాళ్లందరికీ ఒక శాపం పెడుతున్నాను. ఇప్పటి నుంచి ఆడవాళ్ల నోటిలో ఏ మాటైనా ఎక్కువ కాలం దాగదు అని శపిస్తాడు. అందుకే ఇప్పటికీ ఎంతో మంది ఆడవాళ్లు తమకు తెలిసిన రహస్యాలను మనసులో దాచుకోలేక బయటికి చెప్పివేస్తుంటారు. ఫ్రెండ్స్, కృష్ణుడంటే ఇష్టం ఉన్నవాళ్లు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.